నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. త్వరలోనే మాజీ మంత్రి వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ జరగబోతుందా? మరి దీని గురించే కేబినెట్ సమావేశంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు చర్చించారా? అసలు నిన్న కేబినెట్ సమావేశంలో ఏం చర్చించారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ త్వరలోనే జరగబోతుందా? ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. పెద్దిరెడ్డి భూ కబ్జాల గురించి గత కొద్ది కాలంగా కూడా చర్చ నడుస్తుంది సార్. మరి ఈయన పైన చర్యలు ఉండవు అని అయితే కొందరైతే విశ్లేషణలు కూడా జరిపారు. కొందరు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి భూ ఆక్రమణలకు సంబంధించి అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, వీడియోలు తీయించానని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం, మరి మంత్రులతో అసలు ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం, ఇదంతా కూడా చూసుకున్నట్లయితే ఈ సిఐఐ సదస్సు తర్వాత ఫస్ట్ అరెస్ట్ జరగబోయేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే అని కొందరు చెప్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు యాక్చువల్గానండి 2024 జూన్ 4వ తారీఖు ఫలితాలు వచ్చిన వెంటనే మదనపల్లి రెవెన్యూ కార్యాలయం ఎండిఓ ఎంఆర్ఓ కార్యాలయంలో ఫైళ్ళు అన్నీ దగ్ధమైపోయినాయి. చాలా ఇంపార్టెంట్ పేపర్స్ అన్నీ కూడా కాల్ చేయడం జరిగింది. వాళ్ళు ఆగమేఘాల మీద అప్పటి సిసోడియా గారు హెలికాప్టర్లో వెళ్ళాడు. దాని మీద చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది అన్నారు. అందులో కొంతమందిని అరెస్ట్ చేశారు, వాళ్ళ మీద విచారణ జరిపారు. తర్వాత అనూహ్యంగా దాని ప్రస్తావన రాలేదు. అంతేకాకుండా అప్పుడు తిరుపతి, చిత్తూరు కలెక్టర్లో 800 ఎకరాలు అక్రమంగా వాళ్ళకి హస్తగతం చేసింది, అది ఒకటి వచ్చింది బయటికి. ఆయన మీద చర్యలు కూడా కనిపించలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు, అన్యాయం, అరాచకం, దోపిడీ చానాళ్ళుగా సాగుతూ వచ్చింది. గత 5 ఏళ్లలో పరాకాష్ఠకి వెళ్ళింది. అతను ఒక మాఫియా, అంటే పాల రైతులు, పాడి పరిశ్రమ మీద అతను ముద్ర ఉంది. అతను మోనోపలీగా పాడి రైతులందరికీ కూడా చాలా ద్రోహం చేసి అడ్డగోలుగా వాళ్ళ దగ్గర కొని వేరే వాళ్ళకి పోసుకుంటే కూడా పాలు వాళ్ళ మీద దౌర్జన్యం, దుర్మార్గం చేశాడు. అలాగే మామిడి మార్కెట్, మామిడి రైతుల మీద వీళ్ళకే అమ్మాలి. ప్రతి లోడుకి కింటాలకి ఇంత అని చెప్పేసి వాళ్ళు కప్పం కట్టాలి. అలాగే భూములు, అటవీ భూములు ఆక్రమించి వాళ్ళు అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు. భూములు సొంతంగా వందలాది ఎకరాలు భూ ఆక్రమణలు చేశారు, వాళ్ళు హస్తగతం చేసుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇదంతా అవినీతికి సంబంధించి, అరాచకానికి సంబంధించి అక్కడ అతను మకుటం లేని మహారాజుగా పొంగనూరు, తమ్మలపల్లి 2 నియోజకవర్గాల్లో అతను ఏ స్థాయికి తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడంటే, ఇప్పుడు గెలిచిన కూటమి పార్టీలో కూడా తన మనిషిని పంపించి అక్కడ ఉద్దేశపూర్వకంగా ఓడిపోయి తన తమ్ముడు గెలిచేంత ప్రణాళిక చేసుకున్నాడో దాన్ని వీళ్ళు అడ్డుకోలేపారు. ఎందుకంటే పార్టీలో కొత్తగా జాయిన్ అయ్యాడు, అతను కొంతమంది రికమెండ్ చేశారు, అతను మారిన మనిషి మనకు చేస్తున్నాడో అన్నట్టుగా ఏదో చెప్పుకుంటారు, మాయ చేసి మసిపూసారు. దాంట్లో వీళ్ళు పడ్డారు ఆ ట్రాప్లో. అక్కడ అతను అనుకున్నట్టుగానే ఓడిపోయాడు, వాళ్ళ తమ్ముడు గెలిచాడు. దానికి సంబంధించి ఎంపీ కూడా వాళ్ళ మనిషే గెలిచాడు, వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి. అంటే వాళ్ళ సామ్రాజ్యాన్ని భద్రంగా వాళ్ళు కాపలా కాసుకుంటున్నారు. వాళ్ళు ప్రాతినిధ్యం వహించిన పార్టీ అట్రప్లాప్ అయిపోయి అడ్రస్ లేకుండా పోయినా పెద్దిరెడ్డి కానీ వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళ కొడుకు కానీ శుభ్రంగా వాళ్ళ స్థానాల్లో భద్రంగా ఉన్నారు. కారణం ఏంటి? అక్కడ వాళ్ళ నేర సామ్రాజ్యాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నం, సాయశక్తుల ప్రయత్నం చేశారు. అందులో సక్సీడ్ అయ్యారు. ప్రభుత్వం వాళ్ళ అక్రమాలు వెలికి తీసే క్రమంలో కొద్దిగా స్లో అయింది. అది ఏ కారణం చేత అనేటువంటిది ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఎప్పటికప్పుడు చెప్తారు. ఈలోగా అందరికీ కూడా అనేక అనుమానాలు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏం అవ్వదో. ఇలాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలు, వాళ్ళ తాలూకు అనునూయుల అరాచకాలు ఏ రేంజ్లో ఉంటాయంటే, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళే దాడి చేసి పోలీసుల సహాయంతో వాళ్ళే తిరిగి ఆయన మీద మర్డర్ కేసు పెట్టేంత దారుణమైన అరాచకాన్ని తెగబడ్డారు. కానీ అప్పుడు కార్యకర్తలు తిరగబడ్డారు.
తిరగబడి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన పోలీసుల సహాయంతో జరుగుతున్నప్పుడు పోలీసులు తుక్కు రేగొట్టేశారు తెలుగుదేశం వాళ్ళు. అలాంటి చోట టీడీపీ ఓడిపోద్దని చెప్పి ఎవరిని ఊహించారండి? అది జరిగింది అక్కడ. అంటే అతను పట్టు చాలా గట్టిగా స్ట్రాంగ్గా నిలబడి ఉన్నాడు. అతను ఒక సామాన్య కార్యకర్తను వేధించడం దగ్గర మొదలుపెట్టి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వరకు వాళ్ళ అరాచకాలు యథేచ్ఛగా కొనసాగినాయి. అక్కడ చూడండి, ఎవరో పాదయాత్ర ద్వారా ఒక తిరుపతి యాత్రకి వెళ్తున్న సైకిల్ యాత్ర, వాళ్ళని ఆపి వాళ్ళ జెండాలు లాక్కుని చాలా దారుణంగా బిహేవ్ చేసి వాళ్ళని చాలా హింసించిన ఘటనలు మనం వీడియోలో చూసాం. అంటే అక్కడ టీడీపీ తరఫున ఇన్ఛార్జిగా ఉన్న అతను వైసీపీ వాళ్ళకి అవకాశాలు ఇచ్చి టీడీపీ వాళ్ళని తన్నిచ్చారు. మొన్న ఈ మధ్య కల్తీ మద్యం విషయంలో దొరికారు. ఏంటండి అంటే వాళ్ళు చేసిన అరాచకాలు ప్రభుత్వం మారిందన్న ఇంగితం లేకుండా, ఆ భయం లేకుండా బరిదెగించి ఇప్పటికీ వ్యవహరిస్తున్నారు. ఇన్నాళ్ళకి పాపం పండుతుంది అనుకోండి, అది వేరే కాదు. ముఖ్యంగా అక్కడ ఎర్రచందనం, వీళ్ళందరూ ప్రతి ఓడు ఒక పుష్ప. మామూలుగా పుష్ప సినిమాలో పుష్ప ఒకడే ఉంటాడు, కానీ వీళ్ళందరూ పుష్పాలే. చిన్నదో పెద్దదో ఇటు చిన్న పుష్పరా, ఇటు కొంచెం పెద్ద పుష్పరా అన్నట్టుగా అందరూ పుష్పాలే. ఎంతమంది పుష్పాలు ఉన్న ఏరియా అది. అక్కడ ఇన్నాళ్ళ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అయిన తర్వాత వరకు కూడా వాళ్ళ మీద సరైన కఠినమైన చర్యలు లేవనేటప్పటికి అందరికీ కూడా అనుమానం వచ్చి ఇక అరిసేసి నోరు మూసుకున్నారు అందరూ. ఏం జరిగితే జరగనాయని. ఈ లోపల వాళ్ళ అబ్బాయి లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అంటే ప్రజల అనుమానాలకే తెర దించుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన కల్తీ మద్యం ముడుపుల కేసులో మిథున్ రెడ్డి పాత్ర నిర్ధారిస్తూ అతను అరెస్ట్ చేశారు. దాదాపు 70-80 రోజులు, 70-72 రోజులు జైల్లో ఉన్నాడు. అతను ఎక్కడికి వెళ్ళా కానీ అతను చొక్కెదిరైంది. చివరికి బెయిల్ తెచ్చుకోగలిగాడు. ఏంటంటే దానికి కారణం ఏంటంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయడానికని, లేదా 2 కాళ్ళు గట్టిగా కదలకుండా పట్టేసుకుని ఏదో చేశారు మొత్తం మీద. సిస్టమ్ కూడా కొన్ని చోట్ల తలొగ్గుతుంది కదా, అలాగ అతనికి బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ రద్దు చేయమని మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు. అది ఎక్కడ ఉందో తెలియదు. ఇప్పుడు ఆ కేసు వివరాలు రావాలి. అతను మళ్ళీ మొన్న నేను హాజరవ్వకుండా నాకు పర్మిషన్ ఇవ్వండి అని పిటిషన్ వేసుకున్నాడు. అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బెయిల్ రద్దయ్యే లోపల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ అవుతారంటారు. అంటే ఇక్కడ మనకి వీళ్ళతోటి ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కయ్యారని రకరకాల పుకార్లు వచ్చినాయి చూసారా, వాటికి తెరదించారు. మిథున్ రెడ్డి ఎవరు? పెద్దిరెడ్డి కొడుకే కదా. కాబట్టి కానీ అతనికి మన దేశం తరపున ఇతర దేశాల్లో మన దేశాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ పెద్ద పెద్ద మీటింగుల్లో పాల్గొనటం అనేటువంటిది దురదృష్టకరం. ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు. కానీ వైసీపీ తరపున ఉన్న ఆ 2-3 ఎమ్మెల్యేలు అతను ఒకటి కాబట్టి అతనికి అవకాశం ఇచ్చి ఉంటారు. ఇవన్నీ కొన్ని అనుమానాలకి తావిస్తూ ఉంటాయి అన్నమాట. ప్రజల మనసులో ఒక రకమైన అనీజీనెస్ ఉంటుంది. ఇప్పుడు నిష్పక్షపాతంగా స్వచ్ఛమైన ప్రభుత్వాలు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇటువంటి వాళ్ళ దరిదాపులు వాళ్ళ స్మెల్ కూడా రానివ్వకూడదు. వాళ్ళు మన గదిలోకి వచ్చినప్పుడు వాళ్ళ ఒంటి నుంచి వచ్చే స్మెల్ కూడా మన పీల్చకూడదు, అంత దూరంగా పెట్టాలి. కాబట్టి ఇవాళ మళ్ళా నిన్న మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావన వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అక్కడ పర్యటించి అటవీ శాఖ మంత్రిగా అక్కడ నేను ఏరియల్ వ్యూ చేశాడు ఆయన. కొన్ని ఫోటోలు నేను స్వయంగా రికార్డ్ చేశాను. వాళ్ళ ఆక్రమణల గురించి పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయి. వాళ్ళ పని పట్టాలని చెప్పేసి అనుకున్నారు. జరగవచ్చు. అయితే అటవీ శాఖ పూర్తిగా దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే ఒక్క అడుగు ఆక్రమిస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు. అటవీ శాఖ భూములు ఉన్న చోట నుంచి రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆపేస్తారు. ఏదైనా ఒక మార్గం రోడ్డు వేయాలనుకోండి, అటవీ శాఖ అనుమతులు కావాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది. ఆ భూమికి బదులు వేరే చోట భూమి ఇచ్చి మొక్కలు పెంచితే దానికి అవకాశం ఇస్తాం వాళ్ళ పోడంత సిస్టమ్. అలాంటిది అతను ఒక అడవిలో భూమి ఆక్రమించి అతను ఇల్లు కట్టేసుకుని ఒక ప్యాలెస్లాడిది కట్టేస్తే దాని గురించి కిక్కురు మనకుండా కుక్కుని పేనెల్లా పడున్న ఎదవలు ఎవడా చూడాలి. వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించే కంటే ముందే వాళ్ళకి మంచి తోలు బెల్టతో సత్కరించాలి. అంటే మీకు కావాల్సింది మీరు దొబ్బి తిని వాళ్ళకి ఊడిగం చేస్తా రాష్ట్ర సంపదని, అటవీ సంపదని వాళ్ళకి కట్టబెట్టడం అనేటువంటిది ఏ రకంగా కరెక్ట్ అనేటువంటిది మనం చేయాలి, నిలదీయాలి వాళ్ళని.
ఎట్టకేలకైతే మొత్తం మీద బొమ్మ బయటకు వచ్చింది. అతను పూర్తి స్థాయిలో శిక్షార్హుడు. అతని మీద చర్యలు తీసుకుంటే ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం మీద విశ్వాసం డబుల్ అవుద్దండి. అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈ ఎర్రచందనం విషయంలో నలుగురు కింగ్ పిన్లు ఉన్నారు అంటున్నారు సార్. కానీ వీళ్ళందరికీ కూడా మెయిన్ కింగ్ పిన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని చెప్పి కొందరు చెప్తున్నారు. చెప్తున్నానండి, ఇక్కడ అందరూ పుష్పాలే, అందరికి ఓటాలు ఉంటాయి. పుష్ప సినిమా చూసారా మీరు? సేమ్ కొత్తగా ఎక్కడి నుంచి వాళ్ళు సొంతంగా బుర్రలోంచి కల్పించిన కథ కాదు అది. అక్కడ చిత్తూరు ఏరియాలో జరుగుతున్న కథనే అతను వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఎంక్వైరీ చేసుకుని చెప్పి తీసిన సినిమా అది. అందరూ పుష్పాలు, అందరికి ఓటాలు ఉంటాయి అక్కడ. దాన్ని బ్రేక్ చేయాలి. ఎందుకంటే అది మనకు అది శేషాచల వడాల్లో తప్ప ఎక్కడా పెరగదు. అది మన పెద్ద సంపద అండి, అది రాష్ట్ర సంపద. అది దాన్ని ఇప్పుడు వాళ్ళు ఏమి విమర్శిస్తున్నారో, మేము ఉండగా నిన్న కరుణాకర్ రెడ్డి ప్రతి దాంట్లో ఏలిటి వాసన చూసుకుంటాడు. అతను వచ్చి మేము ఉండగా 2 లక్షల టన్నులు పట్టుకున్నాం, ఇప్పుడు అసలు ఏమి పట్టుకోలేదు అంటాడు. అసలు ఇప్పుడు జరగట్లేదురా నాయన, వీళ్ళు వచ్చిన తర్వాత ఆపేయాలి, అన్నీ ఆపేయాలి, కొన్నాళ్ళని ఆపేశారు వాళ్ళు. ఎందుకంటే ప్రభుత్వం ఎక్కడ దొరుకుతారా అని వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆపారు. ఎర్రచందనం మాత్రం జరగట్లా. అప్పుడు మొత్తం భూములు ఆక్రమించుకుని మనం కొన్నాళ్ళు ఎర్రచందనం ఆపేసి భూములు దొబ్బేద్దాం అనుకున్నారు వాళ్ళు. మామూలుగా ఎర్రచందనం దొబ్బేస్తారు, మార్చుకుంటారు కదా వైఖరి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, పోలీసులు నిఘా ఉందని చైన్ స్నాచర్స్ ఉంటారు, చైన్ స్నాచింగ్ చేస్తుంటే పట్టేసుకుంటున్నారు. మనం చైన్ స్నాచింగ్ మానేసి సూట్ కేసులు ఎత్తిపోదాం అనుకుంటారు. వాళ్ళు మార్చుకుంటారు వాళ్ళ విధానం. అలాగే వాళ్ళు ఈ ఎర్రచందనం ఆపేసి భూములు దొబ్బేద్దాం అనుకున్నారు, భూములు దొబ్బేశారు. దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు దిగాడు కాబట్టి రంగంలోకి, చంద్రబాబు గారు వాళ్ళిద్దరూ ఓకే అనుకుంటే సిఐఐ సదస్సు 14-15లో, నవంబర్ 14-15 అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో వీళ్ళ మీద దృష్టి పెడతారు. పేలు చూస్తారు చూడండి, తలలో కూంబింగ్ అంటారు. పేలు తీసుకుని దువ్వుని ఇరెబ్బని అని ఉంటుంది, అలా తీసేస్తే తనకి గుజ్జు కింద వచ్చేస్తే ఇతలకు పేలు టక్ వెళ్తుండే నొక్కేస్తారు ఆడవాళ్ళు. చూసారా, తెలుసుగా మీకు? అలాగా వీళ్ళు కూంబింగ్ చేసి అందరూ వైసీపీ వాళ్ళు ఉంటారు. గింటే కొంతమంది తెలుగుదేశం బ్యాచ్ కూడా ఉంటారు. వాళ్ళు మొఖమాట లేకుండా ఈ వాటాలు పంచుకునే వాళ్ళు అందరినీ కూడా లోపల వేసి అష్టచమ్మ ఆడుకుంటారు బాబు లోపల అని చెప్పి పంపించాలి. అది జరుగుతుందని పూర్తిగా నమ్ముతున్నాను నేను. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి వాళ్ళ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎక్కడన్నా ఎమ్మెల్యేలు గట్రా కొంత చేస్తున్నారు, దానికే తలపోటు అనుకుంటున్నాం మనం. అంటే చిన్న మరక కూడా పడడానికి ఇష్టపడతలేదు, మనం కూడా విమర్శించేస్తున్నాం. వాళ్ళకి ఏమైందంటే వాళ్ళ ఎమ్మెల్యేలు గట్రా చేసి చిన్న తప్పుడు పనుల కంటే కూడా ఇది పెద్ద బెడదైపోయింది వాళ్ళకి. వీళ్ళ చేసి పనులు సెగ వాళ్ళ వరకు తగులుతుంది. బాధ్యులుగా వీళ్ళని చూపిస్తున్నారు అందరూ. ఇప్పుడు వాళ్ళకి మీకేంటి సంబంధం, వాళ్ళు ఎందుకు వదిలేస్తున్నారు అనేటువంటి నెపం వీళ్ళ మీద పడుతుంది. దాంతో సెగ తగిలింది ఇప్పుడు ప్రభుత్వ పెద్దలందరికీ. వాళ్ళు ఏం చేస్తారంటే, నా పుట్టలో వేలు పెడితే నేను ఊరుకుంటాను అన్నట్టుగా ఈ సెగ ఎప్పుడైతే తగిలిందో వాళ్ళ పని పడతారు గ్యారంటీగా. అందుచేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయినా, రోజారెడ్డి అయినా, లేకపోతే కరుణాకర్ రెడ్డి అయినా, కల్తీ నెయ్యి విషయంలో సుబ్బారెడ్డి అయినా, ఎవడైనా సరే లోపల పోయి వాళ్ళ చోర గాథలు, అంటే ఈ దొంగతనాలకు సంబంధించిన కథలో మనం అలా చేయకుండా ఉండాల్సింది, ఇలా చేసుంటే బాగుండేది, ఈ కన్నంలోంచి వెళ్ళకుండా ఆ కన్నంలోంచి వెళ్ళాల్సిందని చెప్పుకుంటారు కథ వాళ్ళు గ్యారంటీగా. మరి వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి ఈ నవంబర్ 14-15 తేదీల తర్వాత కీలక అరెస్టులు జరుగుతాయని చెప్పి సార్ స్పష్టం చేస్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.